అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా దినం సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభి సెంటర్ నుండి శ్రీకన్య కూడలి వరకు సాగిన ర్యాలీలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థులు, యువత మేలుకో, బౌతను మలుచుకో, డ్రగ్స్ ను వదులుకో అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. శ్రీకన్య థియేటర్ వద్ద భారీ మానవహారం నిర్వహించి మాదక ద్రవ్యాల వినియోగం వలన కలుగు నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ హరిబాబు మాట్లాడుతూ యువత పెడదవ పెట్టకుండా మాదక ద్రవ్యాలు సేకరించకుండా ప్రతి ఒక్కరూ ఉండాలని, ఎవరైనా ఎక్కడైనా మాదక ద్రవ్యాలు సేకరించినట్లయితే తమ దృష్టికి తీసుకొచ్చిన యెడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రమణయ్య, టౌన్ ఎస్ఐ సుధాకర్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువత ఎవరు కూడా మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా అందరిలోని కూడా అవేర్నెస్ పట్టించే ప్రధాన ఉద్దేశం అంటే ఈ ర్యాలీ కండక్ట్ చేయడం, అలాగే ఇక్కడ చెల్లించడం అంతా చేపట్టడం. మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించడం. దీని వల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటి, ఏ విధంగా మనకు అంటే యూత్ని జనరేషన్ ఎలా లాస్ అవుతుంది మంచి అవగాహన కల్పించుకోవడానికి దూరంగా ఉండే విధంగా యువత అందరికీ కూడా దూరంగా ఉండే విధంగా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కండక్ట్ చేయడం జరిగింది.